రైతుల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పాలన డిసెంబర్లో ఎన్నికల హామీగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆ రోజు అందరూ లోను లేనులంతా లోన్ తీసుకోండి, తీసుకున్న వాళ్ళంతా కట్టకండి, రూపాయి నుండి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు గత నెల రోజుల నుంచి 3 విడతలుగా అంటే ఒకసారి 1 లక్ష రూపాయలు, ఒకసారి 1,50,000, మొన్న 15 నాడు 2 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తున్నామని చెప్పి ఇప్పటి వరకు 30% కూడా రుణమాఫీ కాలేదు. అందులో భాగంగా తోటపల్లి బ్యాంకులో చూసినట్టుంటే 1,400 ఖాతాలు ఉంటే దాదాపుగా 400 చిల్లర మాఫీ అయినాయి. 800 చిల్లర ఇక్కడ బ్యాంకు నుండి వీళ్ళు డాటా పంపక ఏదైతే ఇండియన్ బ్యాంకు నిర్లక్ష్యం వల్ల ఏదైతే నిర్లక్ష్యం చేసిన ఇండియన్ బ్యాంకు తెలంగాణ మొత్తంలోని ప్రతి ఒక్కరిపైన చర్య తీసుకోవాలని, అలాగే ఇండియన్ బ్యాంకు మేనేజర్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైతే డాటా పంపే వారిని పైన కలెక్టర్ తీసుకుపోతామని అన్నారు. వారు కూడా ఈ బ్యాంకులో ఏదైతే తప్పులు జరిగినాయో ఇక ముందు కూడా ఇట్లా తప్పులు జరగకుండా త్వరితగతిన అంటే తొందరగా ఎవరికైతే మాఫీ కాలేదో ప్రతి ఒక్కరికి మాఫీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మనం అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉందో రుణమాఫీకి సంబంధించినటువంటి క్రాప్ లోన్ డేటా అంతా కూడా ఇవ్వమని అడగడం జరిగింది జీవో ప్రకారం. అందులో భాగంగా ఈ ఇండియన్ బ్యాంక్ ఏం చేసింది అంటే ఫ్రెష్ అకౌంట్స్ మాత్రమే సబ్మిట్ చేయడం జరిగింది. రెన్యువల్ అయినటువంటి అకౌంట్లు సబ్మిట్ చేయలేం. అక్కడ జరిగినటువంటి పొరపాటు వల్ల ఈ 800 మంది రైతులకి ఇప్పుడు రుణమాఫీ అనేది వర్తించలేదు. రెగ్యులర్ అకౌంట్లు కాకుండా కొత్తగా 2018 డిసెంబర్ నుంచి డిసెంబర్ 2023 వరకు ఓపెన్ చేసినటువంటి కొత్త అకౌంట్లకు మాత్రమే మాఫీ అమౌంట్ అనేది జమ కావడం జరిగింది. ఈ పొరపాటుని వెంటనే గుర్తించి వేసి ఈ రెన్యువల్ అయిపోయినటువంటి అకౌంట్స్ డేటా కూడా మనం సబ్మిట్ చేసి ఉన్నాం ఇండియన్ బ్యాంక్ తరఫున. అవి కూడా వీలైనంత త్వరగానే మనకు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి.